షర్మిల చేసిన వ్యాఖ్యలు అంటే ఆది నుంచి వివేకానంద రెడ్డి ఇష్యూ నుంచి ప్రారంభిస్తే ఇప్పటి వరకు వైసీపీ కంట్లో నలుసులా షర్మిల మారింది అనేటువంటిది మీరు ఏం చెప్తారు మేడం? సంవత్సరంన్నర క్రితమే మీకు గుర్తుండి ఉంటుంది జానీ, ఈడు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ షర్మిల ఏపీ పిసిసి ప్రెసిడెంట్ కాబోతా ఉంది అని చెప్పి ఒక వార్త ఇచ్చాడు. గుర్తుందో లేదో మీకు? అంటే అప్పటికే వీళ్ళ ప్లాన్ ఎలా ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆమె నేను తెలంగాణ కోడల్ని, తెలంగాణ తప్ప నేను బయటికి రాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పోతాను, నేను నా పిల్లలంతా ఇక్కడే పుట్టారు కనుక అట్లాంటి తెలంగాణ నా ఇది అని చెప్పి అక్కడ పోరాటం చేసి మళ్ళీ అక్కడ ఫెయిల్ అయిపోయి, నేను అందుకే అంటాను గురి తప్పిన బాణం, ఇది దారి తప్పిన బాణం, గురి తప్పడం కాదు, దారి తప్పిన బాణం. షర్మిల అంటే ఈరోజు అసలు ఒక్క చిన్న వాల్యూ కూడా లేదు ఆమెకి. వైఎస్ఆర్ కుమార్తెగా మొన్నటి వరకు కొంతన్న గౌరవం ఉండేది, కానీ ఎప్పుడైతే చంద్రబాబు చేతిలో మళ్ళీ పావుగా చిక్కిందో, వివేకానంద రెడ్డి హత్య జరిగింది ఏంటనేది అందరికీ స్పష్టమే. ఈరోజు నిజాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు ఎలా మలిపాడు అనేది నేను ఆ ఇంటి మనిషిగా నేను చెప్తున్నానుగా, చంద్రబాబు నాయుడు ఇంటి మనిషిగానే చెప్తున్నాను కదా, నేను ఆ కుటుంబంలో వ్యక్తినే కదా. చంద్రబాబు నాయుడు ఎత్తులు జిత్తులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసినటువంటి విషయమే. కుటుంబాలని విచ్ఛిన్నం చేయటంలో అంత క్షుద్ర రాజకీయాన్ని మరి ఇంకెవరు చేయలేరు ప్రపంచ చరిత్రలో. ఈరోజు పచ్చగా ఉండేటువంటి వైఎస్ కుటుంబాన్ని కూడా చీల్చి ఈరోజు ఒక చెప్పాలి అంటే ఆవేశపర్రాలు, ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ షర్మిలకి. నాకు తెలిసి అంత మెచ్యూరిటీ ఉందని అమ్మాయిలో నేను ఎప్పుడూ అనుకోలేదు. అందువల్ల ఎప్పుడు కూడా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు, దానికి తోడు వాళ్ళ హస్బెండు అత్యాశాపరుడు అతను ఈ చంద్రబాబు అందరూ కుమ్మక్కై ఈరోజు కేవీపీ వీళ్ళంతా కలిసి షర్మిలాని కాంగ్రెస్లో చేర్చి, లేకపోతే నిన్నటి వరకు కాంగ్రెస్ నానా తిట్లు తిట్టి భయంకరంగా తిట్టి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా అప్పటికప్పుడు ఇవ్వటువంటి కాంగ్రెస్ చరిత్ర ఏంటో కూడా తెలుసుగా. ఎన్టీఆర్ 30 మంది ఉన్న ఆయనే ముఖ్యమంత్రిని చేశారు ఆ రోజుల్లో, నాదెండ్ల భాస్కర్ రావుని. మరి 170 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎన్టీఆర్నేమో దించేశారు. అట్లాగే వాళ్ళు నంబూదిరిపాద గవర్నమెంటు, కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా గవర్నమెంటు, ఇలా వాళ్ళు ప్రభుత్వాలను కోల్చడంలో నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ పైగా ఈ కుటుంబానికి ఎంతో ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసింది. ఎఫ్ఐఆర్లో వాళ్ళ తండ్రి పేరు చేర్చారు, వీళ్ళ కుటుంబాన్ని వెలేసినట్టు చూశారు, వాళ్ళ అన్నని జైలు పంపారు, ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టి మీరు ఈరోజు మళ్ళీ వాళ్ళ చేతిలోనే ఒక పావుగా మారి దురదృష్టం ఇది. పాపం నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు 1000 సానుభూతి పెరిగింది చెప్పాలంటే. నాకే కాదు, ప్రజల్లో కూడా విపరీతమైన సానుభూతి. చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాన్ని అందరూ అసహించుకుంటూ ఉన్నారు, ఈరోజు అసహించుకుంటున్నారు. ఇతను డైరెక్ట్గా చేయలేక, ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డిని, ప్రజల్లో విపరీతంగా స్థానం సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇలాంటి క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతుంటే అందరూ కట్టగట్టుకొని పోతారు జాని, అందులో ఏమాత్రం సందేహం లేదు. నాకు తెలిసి మొత్తం కట్టగట్టు ఆఫ్టర్ ఎలక్షన్స్ మీరు చూడండి షర్మిల ఎక్కడ ఉంటుందో ఎవడికి తెలియదు. అయితే కేవీపీ అవ్వని షర్మిల అవ్వని ఒకటే చెప్తున్నారు, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే వైఎస్ఆర్ కన్న కళ అనే మాట అయితే వస్తుంది. ఇప్పుడు ఆ ఆశయాలను నెరవేర్చడం కోసమే మేము కాంగ్రెస్లో ఉన్నాం అంటున్నారు. ఇదే మాట మరి ఆయన చనిపోయిన వెంటనే తను చెప్పి అప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి ఉంటే అసలు పీడ పోయిండేదిగా ఈ కుటుంబంలో. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తనకు కావాల్సింది చూసుకునేవాడు కదా, వాళ్ళమ్మ జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజు ఎందుకు చెప్పలా? కాంగ్రెస్ని పిచ్చి తిట్లు నువ్వే కదా తిట్టావు, మామూలుగా తిట్టలేదుగా, అన్నీ తిట్టిన దానివి నువ్వు. అప్పుడు మర్చిపోయిన ఆశయం ఇప్పుడు గుర్తుకొచ్చిందంటే ఎవరికైనా నవ్వు వస్తుంది అని. అది ఎట్లా ఉందంటే పిల్లలకైతే కాకమ్మ కథలు చెప్తే పాపం అన్నీ నమ్మేస్తారు, వింటారు. కానీ ఎంతో మెచ్యూరిటీ ఉండి ఎన్నో ఎలక్షన్స్ చూసి ఎంతోమంది నాయకులను నేను చూసిన అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి కాకమ్మ కథలు, ఇలాంటి కపటపు నాటకాలు, అందులో ఎలక్షన్ ముందు వచ్చి ఇవన్నీ కూడా చెప్తే ఎవరు నమ్మటానికి సిద్ధం లేరు. నిన్నటిదాకా తెలంగాణ అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఒక్కసారి ఒక అస్త్రం ప్రయోగించినప్పుడు ఫెయిల్ అయితే జానీ మళ్ళీ ఆ అస్త్రం బలం పుంజుకోవాలన్నా కూడా ఎంతో టైం తీసుకుంటుంది. అలాగే ఒక్కసారి ఫెయిల్ అయిన నాయకులు కూడా
మళ్ళీ వాళ్ళు నిలబడాలి అంటే కొన్ని సంవత్సరాల టైం తీసుకుంటుంది. ఇప్పటికిప్పుడు ఎవరు కూడా నిలబడతారనేది మాత్రం అది అబద్ధము. ఇక ఈవిడ వస్తూనే ఏదో పెద్ద వీరనారిలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలు తోటాల్లాగా మాట్లాడటం జరిగింది. దాంట్లో కూడా చూద్దాము. ఇప్పుడు మీ అన్న కాంక్షించినట్టు మీ అన్న అంటాం కూడా అనవసరం. నీలాంటి దానికి ఆ అబ్బాయి లాంటి వాడు అన్నేంటి, నాకే బాధేస్తూ ఉంది. అలాంటి ఆదర్శ భావాలు కలిగినటువంటి వాడు, సమాజాన్ని కులాలు మతాలకు అతీతంగా ఒక గొప్ప వ్యవస్థను, ఒక సామాజిక వ్యవస్థను రూపొందిస్తున్నటువంటి వాడు. ఈరోజు ఆయన కట్టిస్తున్న ఇళ్లల్లో బ్రాహ్మలు ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, కమ్మవాళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అలాగే దళితులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఇన్ని రకాల వర్గాలు ఒక ఊరిలో కలిసి ఉండటం అనే వాతావరణం ప్రపంచ చరిత్ర మనం ఏర్పడిన తర్వాత, భారతదేశం ఏర్పడిన తర్వాత ఒక ఊళ్ళో అన్ని వర్గాలు పక్కిళ్ళే మళ్ళీ కావచ్చు కూడా, అంతే కదా. పక్కిళ్ళు బ్రాహ్మణిళ్ళు, ఈ పక్కనే దళిత ఇళ్ళు కూడా కావచ్చు. అలా ఒక వ్యవస్థని ఈ విధంగా రియల్ సోషలిజంతో ముందుకు తీసుకుపోతున్న గొప్ప సామాజికవేత్త జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, చీటికి మాటికి అభిప్రాయాలు మార్చుకొని సిద్ధాంతాలు దిగజార్చుకొని విలువలు లేనటువంటి షర్మిల ఎక్కడ. చాలా దురదృష్టం. ఆ కుటుంబంలో అమ్మాయి ఇట్లాంటి అమ్మాయి పుట్టిందంటేనే బాధేస్తూ ఉంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి విలువలకు కట్టుబడ్డ మనిషి, మాటకు కట్టుబడే మనిషి. జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా మనందరం చూస్తున్నాం. ఈరోజు 3 రాజధానులు అనే కాన్సెప్ట్ అది ఒక చాలా దూరదృష్టితో ఏర్పాటు చేసింది. శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్లో మీరు చూసినా కూడా చెప్పింది అది. రాజధాని అనకపోవచ్చు కానీ ఇక్కడ మాత్రం కరెక్ట్ కాదని చెప్పారు కదా. ఈ ప్రాంతం అయితే అమరావతి అనేది రాజధానికి అనువుగాని చోటు. అందువల్ల పైగా 3 ప్రాంతాలు ఎక్కడెక్కడ ప్రాంతం వీక్గా ఉందో, బలహీనంగా ఉందో, రాయలసీమ, తర్వాత ఉత్తరాంధ్ర, ఇవి బాగా దెబ్బతినిపోయినాయి. మనకి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో కూడా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఒక హైదరాబాదు ఆదాయము చాలా, అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 56% ధనిక రాష్ట్రంగా ఉంది. ఇక ఆంధ్రాలోకి వచ్చేసరికి కృష్ణా, గుంటూరు, కోస్తా 4 జిల్లాలు తప్ప మిగిలిన ప్రాంతం అంతా కూడా ఎంత పేదరిక పరిస్థితిలో ఉందో క్లియర్గా లెక్కలతో సహా ఇవ్వటం జరిగింది. ఆ విధంగా చూసినప్పుడు ప్రతి ప్రాంతము డెవలప్ కావాలి అంటే 3 ప్రాంతాల్లో రాజధాని అనేది పేరు మాత్రమే నాకు తెలుసు, కానీ అదొక అభివృద్ధి కేంద్రంగా మనం దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదేవిధంగా నీకు అమరావతి లాంటి చోట రాజధాని కట్టడానికి అసలు అవకాశమే లేదని ప్రతి రిపోర్టు చెప్పింది. అది అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ కట్టాలంటే 5 లక్షల కోట్లు కావాలని చంద్రబాబు నాయుడే ఉత్తరం రాశాడు. సరే, అది ఎప్పుడు అవుతుందో చస్తుందో ఎవడీ తెలియదు, అది వదిలేద్దాం. ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన నాని కూడా అదే కదా చెప్పింది మొన్న, ఇక్కడ కష్టమనే కదా చెప్పాడు. అందువల్ల ఇప్పుడు మనం తొందరగా డెవలప్ కావాలంటే ఏది, వైజాగ్. మనం ఏమి పెట్టకుండానే ప్రభుత్వం అక్కడ చాలా త్వరగా డెవలప్ అవుతూ ఉన్నటువంటి నగరం. ఈరోజు ఢిల్లీ లాంటి నగరాలతో, లేకపోతే బెంగళూరు లాంటి నగరాలతో తొందరలోనే పోటీ పడగలిగినటువంటి నగరం ఏది ఉంది, వైజాగ్ ఉంది. వైజాగ్ అనగానే ఎందుకు పరిశ్రమలన్నీ పరిగెత్తుకుంటూ వస్తున్నాయి? 1,00,000 కోట్లు ఇప్పటికి స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా చాలా ఉన్నాయి చేసుకున్న ఒప్పందాలు. అందువల్ల ఏంటంటే, అలాగే అక్కడ న్యాయ రాజధాని అన్నాడు. రాజధాని అంటే ఏముంది, న్యాయం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏముంది, బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు కదా, హైకోర్టు అక్కడ పెట్టాలి అని చెప్పి. అందువలన ఎక్కడ కొంచెం అల్లర్లు ఇవన్నీ ఉంటాయో అక్కడ హైకోర్టు ఉంటే త్వరగా వాళ్ళ ఆ ప్రాంత వాసులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అది. ఇంకా ఇక్కడేమో ఆల్రెడీ ఉంది కనుక దీన్ని కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అట్లానే 3 ప్రాంతాలను వదిలేశారా మీరు చూడండి. ప్రతిదీ కూడా ఎక్కడో మారుమూల, పుట్టపర్తికి మారుమూల ఎక్కడో పెద్ద సెంటర్ వచ్చింది మొన్న, సెంటర్ ఒకటి.